ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ దేవుని జనాంగమా, మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకే మహిమ కలుగునుగాక. గెరారు లోయ. మనం ఇప్పటిదాకా చాలా రకాల లోయలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు గెరారు లోయను చూద్దాం. ఆదికాండము 26:17లో ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. శత్రువులైన ఫిలిస్తీన్ల దేశంలో త్రాగుటకు ఒక్క చుక్క నీరు కూడా లేని ఎంతో దుర్భరమైన స్థితిలో ఇస్సాకు మరణాంధకార లోయలో పడిపోయినప్పుడు బావులు త్రవ్వుచున్నా కానీ శత్రువులు ఇస్సాకుతో కలహాలు జగడాలు పెట్టుకుని ఎంతో వేధిస్తున్న సమయంలో ఇస్సాకు ఎంతో ఓర్పును సహనాన్ని చూపించడం మనం చూస్తున్నాం. త్రవిన బావులను శత్రువులు మన్ను పోసి మళ్ళా పూర్తి చేసిన ఎంతో ఓర్పుతో ఇస్సాకు నూతన బావులను త్రవ్వడం కూడా చూసాం. మరణాంధకార గెరారు లోయలో ఇస్సాకు చూపిన ఓర్పును బట్టి ప్రభువు ఇస్సాకుకు తోడుగా ఉండి శత్రువులను మిత్రులుగా చేసి ఆ ఫిలిస్తీన్ల శత్రువుల మరణాంధకార గెరారు లోయలో నూరంతల ఫలాన్ని దయచేసినట్లుగా మనం గమనించాలి. ఆదికాండం 26:2-29లో వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకును కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవు అనిరే. ఆదికాండం 26:12లో ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? భయంకరమైన శ్రమలు కష్టాలు మనల్ని వేధిస్తూ ఉన్నప్పుడు ఓర్పు సహనం మనకు నేర్పే గెరారు లోయ అనుభవం నాలో ఒకవేళ లేకపోతే మరణాంధకార లోయలో ప్రభువు మనకెలా తోడు రాగలడు? ఆలోచించండి ప్రియమిత్రులారా. ఎంత గొప్ప దేవుడు కదా! ఇస్సాకును ఎంత చక్కగా దీవించాడో. ఆయన చూపించిన ఓర్పును బట్టి తనకి దీవెన కలిగింది. అసలు అద్భుతమైన మాట, వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి. దేవుడు మనకు తోడయ్యుండుట మనం చూడడం కాదు, మన శత్రువులు చూడాలి. మన మిత్రులు కాదు, మన శత్రువులు చూడాలి. దేవుడు మనకు తోడై ఉండడం, దేవుడు మనల్ని దీవించడం, దేవుడు మనల్ని అభివృద్ధిపరచడం, దేవుడు మనకి అన్ని విషయాల్లో సహకారాలు అందించడం అనేది ఎవరు చూడాలయ్యా అంటే మన శత్రువులు చూడాలి. నిజంగానే గమనించారు ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో చూడండి, దేవుడు అతనికి తోడై ఉండెను, దేవుడు యెహోవా అతనికి తోడై ఉండెను అనే మాట మనకు చాలాసార్లు కనిపిస్తుంది. ఆయన ఒకవేళ తండ్రి దగ్గర ఉన్నా తనకి దేవుడు తోడుగానే ఉన్నాడు. అన్నయ్యల చేత కొట్టబడి గుంటలో త్రోయబడినప్పుడు దేవుడు అతనికి తోడుగానే ఉన్నాడు. తను అమ్మబడినప్పుడు కూడా దేవుడు తనకి తోడుగానే ఉన్నాడు. తను ఐగుప్తు దేశంలోకి వెళ్ళి పోతీఫరు ఇంట్లో తను పనిచేస్తున్నప్పుడు కూడా దేవుడు తనకి తోడై ఉన్నాడని వాక్యం గమనిస్తాం. ఇంకోటి ఏంటంటే, దేవుడు తనకు తోడై ఉన్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలిసి యోసేపును బట్టి పోతీఫరు ఇంటి వారిని దీవించినట్లుగా మనం గమనిస్తాం. మోషేను బట్టి ఇత్రో ఇంటి వారిని దేవుడు దీవించినట్లుగా చూస్తాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని దీవెనలు నీ జీవితంలో రాకపోవడానికి ఒకవేళ కొంచెం టైం తీసుకుంటుందేమో, లేకపోతే నీలో ఓర్పు సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడేమో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు నమ్మకంగా, నువ్వు నమ్మకంగానే దేవుణ్ణి నమ్మావు. దేవుణ్ణి నమ్మినా నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావు. ఒకవేళ నీ జీవితంలో ఇవి జరగట్లేదు, లేదంటే ఇవి కలగట్లేదు అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ దేవుడు నీలో నాలో సహనాన్ని ఓర్పును ఒకవేళ పెంపొందించాలని ఆగుతున్నాడేమోనండి. దేవుడు ఎప్పుడు ఆగినా ఆయన ఆలస్యానికి అర్థం ఉంటుంది తప్ప ఆయన ఎప్పుడూ కూడా నిన్ను ఏడిపించాలని కానీ లేదంటే నిన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రభువుకు ఉండదు. ఒకవేళ నువ్వు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉంటే ఇస్సాకు చూపించిన ఓర్పుని మనం చూపించాలి. అందుకే అంటారు కదండి, సహనం కంటే సముద్రం చిన్నది అని అంటారు. నిజమే, సహనం కన్నా సముద్రం చిన్న అని. నిజమేనండి, సముద్రం కూడా సహనం ముందు చిన్నదే. ఎందుకంటే కొంతమంది సహనం ఓర్పు చాలా గొప్పవి. యేసు ప్రభు వారు కూడా అదే సహనం ఓర్పు చూపించాడు. మరణం వరకు వెళ్ళాడు, మరణాన్ని జయించి తిరిగి విజయశీలుడుగా లేచాడు. ఈరోజు ఏ కష్టమైనా ఏ ఇబ్బంది అయినా నీకు ఒకవేళ ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు గమనించు, ఓర్పు కలిగి ఉండు, దేవుడి మీద
ఆనుకొని దేవుణ్ణి నమ్ముదాం, గట్టిగా నమ్ముదాం. ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడనే నమ్ముదాం. ఆ యొక్క తండ్రి యొక్క గొప్ప మేలును మనము అనుభవిద్దాం. ప్రభువు మనకు సహాయం చేసి మనల్ని నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.